ఈ తిరుమల ఘటనపై ఈ సారీ తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో సారీ అనే అంశం మాత్రం తీవ్రంగా పెద్ద ఎత్తున అయితే దుమారం రేపుతోంది. అసలు టీటీడీ చైర్మన్ ముందు సారీ చెప్పేందుకు తిరస్కరించారని, ఆ తర్వాత మళ్ళీ సారీ చెప్పారన్నట్టుగా అయితే ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ వ్యవహారం. అసలు దీనిపై ఏం జరిగిందంటారు? అసలు ముందుగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరికన్నా ముందుగా క్షమాపణ చెప్పింది బోర్డు తరపున ఆయనే. ఫస్ట్ ఈ ఘటన జరిగిన వెంటనే క్షమాపణ చెప్పాడండి ఆయన. తర్వాత పవన్ కళ్యాణ్ గారు విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఇలాగ సారీ చెప్పమన్నారు కదా అంటే, తర్వాత ఆయన సారీ చెప్పడంలో తప్పే ఉంది, క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు, ఒకవేళ క్షమాపణ చెప్పినంత మాత్రం బతికి రారు కదా అని యథాలాపంగా అన్నాడు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించిన వ్యాఖ్యలు కాదని ఆయనే వివరణ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ చెప్పాడు, బోర్డు తరపున మళ్ళీ చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు ఆయన మాటలకి గౌరవించి డెఫినెట్గా చెప్పాడు. ఇంకా అక్కడ కూడా వివాదం సమసిపోయిందండి. క్షమాపణ చెప్పడం ఎప్పుడు తప్పు కదండి. ఎందుకంటే నైతిక బాధ్యత వాళ్ళకి ఎవరైనా సరే. ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, బోర్డు తరపున ఈయన చెప్పారు. ఇక అధికారులు మాత్రమే చెప్పలేదు, వాళ్ళు చెప్పరు, సాధారణంగా చెప్పరు. అధికారుల గురించి కూడా ఈయన మాట్లాడాడు టీటీడీ చైర్మన్. ఎందుకంటే అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమల గత 5 ఏళ్లుగా తిరుమలలో అపచారం జరుగుతుంది, అపవిత్రం చేశారు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చాలా అక్కడ భక్తుల్ని ఇబ్బంది పడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు అక్కడ ఈ బోర్డు మెంబర్లు కానీ అప్పుడు చైర్మన్ కానీ కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళ హవా సాగిందండి. వైసీపీ నాయకులు, మంత్రులు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు పైన. దాన్ని అక్కడ చాలా వరకు ఇబ్బంది ఉంది. అక్కడ ప్రక్షాళన మొదలు పెట్టాలనుకున్నారు చంద్రబాబు నాయుడు. లడ్డు వివాదం ఇలాంటివన్నీ వచ్చినాయి. ఆ ప్రక్షాళన అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని చంద్రబాబు గారు చెప్పారు. దానికి తగ్గట్టుగా ఒక ఈవోని, ఆయన చాలా సిన్సియరు, నిజాయితీపరుడు అని చెప్పేసి ఆయన మీద నమ్మకంతో శ్యామలరావు గారిని అక్కడ పెట్టాడు చంద్రబాబు గారు. మరి అక్కడ దాన్ని పూర్తిగా నెరవేర్చాలి కదా ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశానికి అనుగుణంగా పనిచేయాలి. అలాగే జేఈఓ వెంకయ్య చౌదరి గారు, వీళ్ళిద్దరి మీద పూర్తి కాన్ఫిడెన్స్తో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళు ఏం చేశారు, తలబిరుసుకి వ్యవహరిస్తున్నారు. అర్థమైందండి. మాకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు, మేము సర్వాధికారులు అన్నట్టు. డెఫినెట్గా తిరుమల తిరుపతి దేవస్థానం వరకు సర్వాధికారులు వాళ్ళు. కానీ నువ్వు శ్రీవారికి భక్తులకి మధ్య అనుసంధానం మాత్రమే. నీ అధికారం దేనికి ఉపయోగపడాలి? భక్తుల సౌకర్యాలకి, వాళ్ళ దర్శనం సులభం అవ్వడానికి, వాళ్ళకి వసతులు కల్పించడానికి, ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు పవిత్రతను కాపాడడానికి, ప్రతిష్టను నేను పెంచలేవు కానీ దిగజారకుండా ఉండడానికి చూడాలి. వీళ్ళు ఎవరో పెంచలేరు, దేవుడి ప్రతిష్ట పెంచి అంత స్థాయిగా అది వీళ్ళది. కానీ ఆ ప్రతిష్ట దిగజారకుండా చూడగలగాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా యారగెంట్గా వ్యవహరిస్తున్నారు. యారగెన్సీ ఎక్కడొచ్చింది? డెఫినెట్గా వీళ్ళు యారగెంట్గా ఉన్నారు అనేటువంటిది ఎక్కడ తెలుస్తుంది? దాని గురించి మాట్లాడదాం. అక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళని ఏమన్నా మార్చారా మీరు? ఇక్కడ తప్పులు చేశారు అనుకున్న వాళ్ళని మీరు అక్కడే ఉండొచ్చి మీరు ఏం సాధించగలుగుతారు? ఇలాగా కొన్ని ఉన్నాయి. అలాగే పాత జగన్మోహన్ రెడ్డి జమానాలో యథేచ్ఛగా దర్శనాలు, లేకపోతే బ్రేక్ దర్శనాలు, లేకపోతే సేవలు, తుమ్మలుగా జనాలు తీసుకెళ్ళిన రోజా కానీ ఆ నాయకులు కానీ వీళ్ళు వచ్చిన చానాళ్ళ వరకు కంటిన్యూ అయింది కదా. నువ్వు ఎంతకి అలవ్ చేసావు? అట్ ది సేమ్ టైం నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టిన నాయకుడు, వాళ్ళ పార్టీ, వాళ్ళ కూటమి ప్రభుత్వం తాలూకు నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒక సిఫార్సు లేక తీసుకొస్తే మీరు వాళ్ళతో వ్యవహరించిన తీరేంటి? ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎవరిని అంటే నువ్వు స్ట్రిక్ట్గా ఉన్నావు, నిజాయితీపడు అంటే నిన్ను అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాళ్ళ పట్ల నువ్వు దురుసుగా వ్యవహరించడమేనా నేను నిజాయితీ అంటేని? ఇలాంటి విషయాల్లో వాళ్ళ మీద అసంతృప్తి అందరికీ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం మన ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకు దారి లేదు, కనీసం దేవుడి దర్శనానికి చాలామంది వెళ్ళలేదు. జగన్ హయాంలో దేవుడిని కూడా వదులుకున్నారు. ఒక రకంగా చెప్పాలని అంత విరక్తి వచ్చింది అందరికీ. ఈ పార్టీ వచ్చిన తర్వాత నిజంగానే అందరూ ట్రై చేస్తారు. వాళ్ళ పట్ల నువ్వు ఎంత పద్ధతిగా ఉండాలి. నీకు ఆ స్థానంలోకి రావడానికి కారణమైన వాళ్ళ పట్ల నువ్వు అంటే నీ జీతం ఇచ్చేవాళ్ళ మీద జోకులేసి జీతం ఇచ్చేవాళ్ళ మీద తల ఎగరేస్తే ఏమవుద్ది? నిన్ను ఎందుకు క్షమించాలి? అలాగని చెప్పి దేవుడి దగ్గర అందరూ సమానమే, నువ్వు అలాగ ఉండవా? పోనీ అలా లేవు కదా.
నువ్వు చాలా స్ట్రిక్టు, ఎవడైనా ఒకటే, చంద్రబాబు కూడా లైన్లో నమ్మంటున్నావు అనుకో, ఓరు బాబు వీటితోటి ఎలా ఉంటుందిరా బాబు అనుకుంటారు. అసలు నువ్వు అలాగ అంటాను కుదరదు. ఇప్పుడు ఎలాగుంది పరిస్థితి, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత ఉంది. పోనీ వాళ్ళలాగా అరాచకం, అన్యాయం, దళారీల వ్యవస్థ లేకపోతే దోపిడీ చేయకపోయినా దర్శనానికి నువ్వు కొంత వెసులుబాటు కల్పించడంలో నీకు తప్పే ఉంది. ఇలాగ బోర్డు ఏర్పడింది. బోర్డు ఏర్పడి రెండు నెలలు అయింది. పూర్తిగా ఆయన కుదురుకుని వ్యవహారం ఏముందో ఆయనకి సహకరించాలి కదా నువ్వు. ఇప్పుడు శాసన వ్యవస్థ ప్రజలకి రిప్రజెంటేటివ్స్, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ వాళ్ళు శాసన వ్యవస్థలో శాసనసభలో చేసిన నిర్ణయాలు, చట్టాలని నువ్వు అమలు చేయాలి. అలాగే బోర్డు ఏదైతే నిర్ణయం చేస్తుందో, వాళ్ళు ఏవైతే ఆదేశాలు ఇస్తారో వాళ్ళ దాన్ని నువ్వు అమలు చేయాలి. అంతేగాని నువ్వు నీకు చెప్పేది ఏంటి అని నువ్వు అంటమేంటి, వాళ్ళు చెప్పింది నువ్వు చేయాలి మూసుకుని. అలాగే నువ్వేమైనా చేయాలనుకున్నా కానీ వాళ్ళకి చెప్పి చేయాలి. అంతేగాని ఇష్టమైనట్టు చేయడం కుదరదు. అది తెలుసుకోవాలి. నువ్వు ఎంత స్ట్రిక్ట్ అయినా, నువ్వు ఎంత చదువుకుని, ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, ఫస్ట్ బేసిక్ లైన్ ఇది తెలుసుకోవాలి, ఫండమెంటల్ లైన్. అది తెలుసుకోకుండా నేనే బోర్డు కన్నా నేను గొప్పడు, డెఫినెట్గా నువ్వు గొప్పడు కాదు కదండి. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఎంత పెడతారు, ప్రజలకు తరపున వాళ్ళు ప్రతినిధులు అండి. వాళ్ళు భక్తుల తరపున ప్రతినిధులుగా తిరుమల దేవస్థానంలో ఉంటారు బోర్డు, ప్రజల తరపున శాసనసభలో ఉంటారు ప్రతినిధులు. ప్రజాస్వామ్య దేశం, ప్రజలే రాజులు. ప్రజలకు ప్రతినిధులు అంటే నీకు రాజులు వాళ్ళే. నువ్వు పబ్లిక్ సర్వెంట్, ప్రజా సేవకుడిగా ఉండాలి నువ్వు. ఇలాంటి విషయాల్లో వీళ్ళు బాధ్యతారహితంగా ప్రవహించారు, హెడ్ స్ట్రాంగ్గా వ్యవహరించారు, అన్నీ నేనే అన్నట్టు వ్యవహరించారు. ఇవన్నీ చాలా అనేక నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్, చాలామంది కంప్లైంట్ ఉంది వీళ్ళ మీద. దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అలాగే హ్యాండిల్ చేస్తావనే కదా. మీ ఇంట్లో అయితే నీ ఇష్టమైనట్టు మాట్లాడుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకున్నప్పుడు నువ్వు ఓవర్ యాక్షన్ చేయడం కుదరదు. అసలు యాక్షన్ చేయకపోయినా కుదరదు, ఓవర్ యాక్షన్ చేసినా కుదరదు. నువ్వు జాగ్రత్తగా అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో ఎవరిని నొప్పింపక తానోవక అన్నట్టుగా దేవుడికి అపచారం జరగకుండా, అపవిత్రం అవ్వకుండా, ప్రతిష్ట జగజారకుండా చాకచక్యంగా వ్యవహరిస్తావని నువ్వు సమర్థుడైన అధికారి నిన్ను అక్కడ నియమించాడు చంద్రబాబు గారు. దాన్ని నువ్వు నిలబెట్టుకోకుండా నేను తోపుని తురుముని అని చెప్పంటే ఇలాగ ఉంటుంది. ఏకపక్షంగా దాడి జరుగుతుంది వాళ్ళ మీద. నేను కాపాడి కూడా ఎవడుంటాడో, మాలాటోళ్ళే కాపాడాలి. నీ మీద ఎవడన్నా అనవసరంగా ఏదైనా మాట్లాడితే తప్పురా, మంచివాడని చెప్పుకోగలిగిన వాళ్ళు మేమే. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరమండి. ప్రభుత్వం వాళ్ళకి 25 లక్షల రూపాయలు పరిహారంగా నష్టపరిహారం ఇస్తుంది, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుంది, వాళ్ళకి వైద్య సదుపాయం కల్పించింది. అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండని చెప్పేసి డిమాండ్ అవుతుంది. ఆ వైపుగా మళ్ళీ ఆలోచిస్తారేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.